ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులు పెంచుతున్నట్లు ప్రజా రవాణా శాఖ అధికారి వరప్రసాద్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆర్టీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి నుంచి విజయవాడ, విశాఖపట్నం మధ్య పట్టణాలు, గ్రామాలకు అదనపు బస్సులు నడుపుతామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్కు 20 సర్వీసులు నడుస్తున్నాయని, అవసరమైతే పెంచుతామని తెలిపారు. స్త్రీ శక్తి పథకం అమలుతో ఆర్టీసీ ఆదాయం పెరిగిందని, కార్గో సర్వీసుల ద్వారా ఈ ఏడాది 7 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చిందని అన్నారు. ఆర్టీసీని ఆదరించడంతో పాటు కార్గోని కూడా ప్రయాణికులు బాగా ఆదరించారు. గత 6 సంవత్సరాలుగా ఆర్టీసీ స్వయంగా కార్గో నిర్వహించుకోవడం, గతంలో ప్రైవేటు వాళ్ళు నిర్వహించేవాళ్ళు. ఆర్టీసీ టేకప్ చేసి నిర్వహించడం ప్రారంభించాక ఆర్టీసీ కూడా కార్గో ఆదాయం చాలా బాగా పెరిగింది. స్టేట్ లెవెల్లో సుమారు సంవత్సరానికి 250 కోట్ల వరకు చేయాం. మన పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ప్రతి సంవత్సరం కూడా 6-7 కోట్ల మధ్య మనకు ఆదాయం వస్తుంది కార్గో. సో ఈ కార్గోని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రజలలో మరింత చేరువ కావడానికి గత 2-3 సంవత్సరాలుగా మనం డోర్ డెలివరీ పథకం ప్రవేశపెట్టి ప్రచారం బాగా చేస్తున్నాం. దీని ఇంకా ప్రచారం పెంచడం కోసం రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగాను అలా జిల్లాలో ఉన్న మన 4 డిపోల పరిధిలో కూడా ఒక నెల పాటు రేపటి నుంచి 19 జనవరి వరకు కూడా కార్గోలో ఉన్న డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవం నిర్వహించబోతున్నాం. సో ప్రజల దగ్గరగా వెళ్ళి మరింత పబ్లిసిటీ చేసి మా కార్గో రెవెన్యూ పెంచుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా మొదలుపెట్టబోతున్నాం. సో ఇది ఎంపిక చేయబడిన 24 పట్టణాల్లో, రాష్ట్రంలో ఉన్న 24 పట్టణాల్లో 50 కేజీల వరకు ఉన్న లగేజీ 10 కిలోమీటర్ల పరిధి వరకు డోర్ డెలివరీ చేసే సదుపాయం ఉంది. సో ఆ పట్టణంలో 10 కిలోమీటర్ల పరిధిలో తీసుకెళ్లి డోర్ డెలివరీ బాయ్ తీసుకురావాలి. ఆల్రెడీ ఈ పథకం స్టార్ట్ అయ్యింది. మరింత ప్రచారం చేయడం కోసం, ప్రజలకు చేరువ కావడం కోసం ఈవెన్ మా ఎంప్లాయీస్ కూడా బాగా మోటివేట్ చేసి సో ఆర్టీసీని